గ్రామంలో సుమారుగా ఒక సంవత్సరం నుంచి డ్రైనేజ్ వ్యవస్థ అసలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందండి. దానివలన మా ఊరు చివరి నుంచి సుమారుగా చీపురుపల్లికి వెళ్ళే రోడ్డు 250 మీటర్లు అంటే పావు కిలోమీటర్ వరకు కూడా ఊర్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కలిపి ఇక్కడే మాకు స్టోరేజ్ అవుతుంది. ఇటుపక్క అటుపక్క రోడ్డు మీద స్టోరేజ్ అయ్యిందండి. రెండు వైపులా పొలాలు ఉండడం వల్ల వాళ్ళందరూ వ్యవసాయం చేయడం వల్ల వాటర్ ఇటుపక్క వెళ్ళడం అవ్వట్లేదు. 1 ఇయర్ బట్టి వాటర్ రోడ్డు మీద మాత్రమే స్టోరేజ్ అవుతుంది. దీనిపైన ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి చాలాసార్లు విన్నవించాం, గ్రామ సభలు పెట్టారు. అయినా ఇటువంటి మాకు పరిష్కార మార్గం కాలేదు. వస్తున్నారు నామమాత్రంగా ఏదో ఎంక్వైరీ చేస్తుంది వెళ్ళిపోతుంది తప్ప సమస్య అయితే క్రియేట్ చేయట్లేదు. మా గ్రామాన్ని అనుకుని సుమారుగా 10 గ్రామాల నుంచి ఇదే మెయిన్ రోడ్డు అని చీపురుపల్లి వెళ్ళడానికి స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, అలాగే ఎవరికైనా పేషెంట్లు అత్యవసరమైన పొజిషన్ అంటే అంబులెన్స్కైనా సరే ఇదే మెయిన్ రోడ్డు అండి. దీనికైతే మాత్రం త్వరగా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. రీసెంట్గా ఒక ప్రెగ్నెన్సీ స్త్రీ కూడా ఇదే ఈ వాటర్లో పడిపోయింది పాపం ఆవిడ. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలామంది కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి. దయచేసి త్వరగా మాకు ఈ సమస్యని మీడియా రూపంలో ఈ సమస్యను కొద్దిగా వేగంగా తీసుకొని మాకు ఈ సమస్యను త్వరగా మాకు క్లియర్ చేస్తామని కోరుకుంటున్నామండి. శివరాం గ్రామంలో డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి రోడ్డు మీద పడినందువల్ల మొన్న ఒక ఆవిడకి వచ్చి కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోవడం కూడా జరిగింది. ఈ వాటర్ వచ్చినందువల్ల రేపు పండగ దగ్గర పడుతుంది. పండగ చిన్నపిల్లలు ప్రతి దీన్ని విలేజ్లోకి వస్తారు పండగకి. వాళ్ళు కూడా అలా తిరిగి దురదలు వచ్చి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ ఏమైనా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దాంట్లో పెద్దలు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది, వీడియో పెట్టడం జరిగింది. ఇకనైనా స్పందించి వేగంగా వచ్చి మాకు సాయం చేసి వాటర్ ఎటో పంపిస్తారని ఈ అధికారులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము.